ఇక సర్కారుకు ఎదురు దెబ్బ అంటూ నమస్తే తెలంగాణలో ఒక వార్త వచ్చింది. దిలీప్ కొనతం రిమాండ్కు కోర్టును అక్రమ అరెస్టు రిమాండ్ను తిరస్కరించిన న్యాయస్థానం ఆధారాలు లేకపోవడంతో కోర్టుల్లో చేదనుభవాలు, ఎన్ని కేసులు పెట్టినా ఇట్లే పోరాడతా అని కొనతం దిలీప్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులేనా అని కేటీఆర్. కక్షపూరిత ధోరణి మానుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు. ఇది చాలా చాలా కామన్ ప్రొసీజర్. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని, ప్రతిపక్షంలాగా ప్రవర్తించిన వాళ్ళని తీసుకుపోయి లోపల నూకేస్తారు ఎప్పుడైతే వాళ్ళ అధికారంలోకి వస్తే. ఇప్పుడు గతంలో వీళ్ళే బీఆర్ఎస్ సోషల్ మీడియా అప్పుడు ఎట్లా పనిచేసిందో మనందరం చూసినాం. సోషల్ మీడియా పనిచేయడంతో పాటు అప్పటి ప్రతిపక్షాల మీద, అప్పటి మీడియా మీద, అప్పుడు ఎవరెవరైతే గట్టిగా గలం వినిపించారో వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఏ కేసులు చేసిండ్రు, ఎవరెవరిని ఎట్లెట్లా గొంతు నొక్కేసారు అనేది మనం గతంలో చూసినాం. సేమ్ అదే ఇవాళ ప్రభుత్వం చేయలేనటువంటి పనులని, చేస్తా అని చెప్పి చేయనటువంటి పనులని ప్రశ్నిస్తున్నందుకు ఇవాళ బీఆర్ఎస్ సోషల్ మీడియాని కానీ మాలాంటి మీడియాల మీద కానీ డెఫినెట్గా నోటీసులు వస్తాయి, కేసులు అవుతాయి, అరెస్టులు కూడా అవుతాయి, నో డౌట్. అయితే ఇక్కడ ఓర్చుకునే గుణం తగ్గిపోతుంది. మనము అధికారంలో లేనప్పుడేమో ప్రశ్నించడం మా హక్కు అని మాట్లాడతాం. ప్రశ్న అనేది మా హక్కు కాబట్టి ఖచ్చితంగా నువ్వేం చేస్తా ఉన్నావు, నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, ఎందుకు చేస్తలేవని ఆనాడు అడుగుతావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అవతలోడు అడిగితే మనకు నచ్చది. మనం చేస్తే సంసారం, అవతలోడు చేస్తే ఇంకోటి. గింతే, మనది మంగళవారం, మంది సోమవారం. అట్లా ఉండొద్దు కదా. నిజంగా నీకంత నమ్మకం ఉంటే మరి ఫోర్త్ ఎస్టేట్ మీడియా అన్నప్పుడు ఖచ్చితంగా ఆనాడు కేసీఆర్ని అడిగింది చేయనటువంటి పనుల గురించి, ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతూ ఉంది. కాబట్టి భరించాలి కదా. ఈ భరించే శక్తి లేకపోతే, ఆ సహనం లేకపోతే ఎక్కడ దాకా పోతుంది? ఇట్లనే అరెస్టుల దాకా పోతుంది. మేమున్నప్పుడు మిమ్మల్ని చేస్తాం, మీరున్నప్పుడు మమ్మల్ని చేసుకోరు. ఎక్కడికి వెళ్ళి ఈ అరెస్టులు, కేసులు, ఇక ఇవన్నీ చూసినాక చాలామంది ప్రజలకు కూడా ఏమైపోయింది తెలుసా? ఎట్లా అనిపించింది? కేసులు అంటే ఏమున్నది రాబాయి, గట్ల పోయి గిట్ల వచ్చాడు అన్నట్టు అయిపోయింది. ఒకప్పుడు భయం అవుతుండే. పోలీసు వాళ్ళు వచ్చిర్రంటే, అరెస్టులు చేస్తూ ఉన్నారంటే, జైల్లో పెడతారంటే విపరీతంగా భయపడేటోళ్ళు. బయటకు అది వచ్చినాక కూడా అవమానంగా ఫీల్ అయ్యేటోళ్ళు. ఇక దానంత షేమ్ ఇంకోటి లేదు. నేను పోలీస్ స్టేషన్లో పెట్టిరాడు దొంగరా, వాడు జైలుకు వచ్చాడు రా అని చెప్పి ఇట్లా చెప్పేటోళ్ళు. ఇప్పుడు జైలుకి వచ్చినాడు తెల్లారైతే నాయకుడు అవుతాడు, లేదంటే హీరో అవుతాడు. జైలుకి పోయేస్తే మనం హీరో చేస్తూ ఉన్నారు ఎవరినైనా సరే. ఏం కాదు, జైలుకి పోయేస్తే ఏమున్నది రాబాయి, లోపల పోయినా రాబాయి, వచ్చిన రాబాయి అన్నట్టు అయిపోయింది. అల్కగా అయిపోయింది. పోయేస్తే లీడర్లనే చేస్తున్నారు కూడా. పబ్లిక్ కూడా జైలుకి వచ్చినోడా, కేసులు ఎక్కువ ఉన్నోడా, ఎక్కువ స్కాములు చేసినోడా గిన్నెనే చూస్తారు. కానీ మంచోడా, ఉపయోగపడేటోడా, పనికొచ్చేటోడా అని ఎవడు చూస్తలేడు. అందుకే అత్యుత్సాహం ఎక్కువైపోయింది. నేను పోతా జైలుకి, జైలుకి వేస్తే లీడర్లు అయిపోతారు కాబట్టి.